పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారాన్ని కీలకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని రాంపూర్ శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బండి సంజయ్ మాట్లాడారు. సంస్కారం లేని చదువుకు సార్థకత ఉండదన్నారు. శిశు మందిరాలు చదువుతో పాటు సంస్కారాలు కూడా నేర్పుతున్నాయని అన్నారు. ఈ విద్యాలయాల్లో చదువుకున్న వారికి సమాజంపై అవగాహన, సేవా గుణంతో పాటు దేశభక్తి పెంపొందుతుందన్నారు. ప్రస్తుత కాలంలో విద్య నిర్బంధమైందన్నారు. కార్పొరేట్ చదువులకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎక్కడ ఎక్కువ ఫీజు ఉంటే అదే పెద్ద సంస్థ అంటూ తల్లిదండ్రులను ఆ కార్పొరేట్ సంస్థల్లో విద్యార్థులను చేర్చుతున్నారు. కానీ అక్కడ ఓ ఆటా పాటా ఉండదు. ర్యాంకుల కోసమే, కేవలం డబ్బు సంపాదన కోసమే కొన్ని సంస్థలు విద్యార్థులను వేధిస్తున్నాయని అన్నారు. కొన్ని ప్రభుత్వాలు పాఠ్యాంశాలను మార్చే కుట్ర చేస్తున్నాయి. దాని ద్వారా విద్యార్థులు పెన్నులకు బదులు గన్నులు పట్టుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇటీవల బంగ్లాదేశ్ పరిస్థితులను చూస్తే ఇక్కడ ఉత్పన్నం కాకుండా విద్యార్థులు సంఘటితం కావాలని సూచించారు. పాఠశాల అభివృద్ధి పనులకు సంబంధించిన మ్యాప్ను తిలకించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, మాధవరపు వినయ్ ప్రకాష్ రావు, సుధాకర్ రెడ్డి, తిరుపతి శ్రీనివాసరావు పాల్గొన్నారు. కాగా సిబిఎస్ఈ పాఠశాల నిర్మాణానికి ₹1 విరాళం అందించిన ఎన్ఆర్ఐ అమరును సన్మానించారు. బండి సంజయ్ పర్యటన సందర్భంగా పలువురు వినతి పత్రాలు సమర్పించారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి వినతి పత్రం ఇచ్చారు. డబ్బులు కొలుపు కళాకారులు నూతనంగా నిర్మించే NH63లో భూములు కోల్పోతున్న బాధితులు వినతి పత్రం ఇవ్వగా కనీసం స్పందించలేదని నిరుత్సాహపడ్డారు. కాన్వాయ్ని ఆపే ప్రయత్నం చేయగా పోలీస్ సిబ్బంది అడ్డుకొని కాన్వాయ్ ముందుకు నడిపించారు. కేంద్ర హోం సహాయ మంత్రి పర్యటన సందర్భంగా పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. సుమారు 100 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. డీసీపీ ఎగ్గని భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బందోబస్తులో ఏసీపీ ప్రకాష్, సిఐలు అశోక్, సుధాకర్, నరేష్లు, ఎస్ఐ గోపతి సురేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సరస్వతి పూర్వ విద్యార్థి పరిషత్, ప్రాంత పూర్వ విద్యార్థి పరిషత్ గత కొన్ని సంవత్సరాలుగా 33 ఎకరాల భూమిలో ఆ రోజుల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి విద్యాలయం. ముందు వారు చెప్పినట్టుగా ఆరమా మారలేదు, దక్ష మారలేదు. మాలో ఉన్న ఏ భావన, అన్ని భావనలు మా ఊర్లో హనుమాన్ మందిర్ నిర్మించుకుందామని చెప్పి ఒక ప్లాన్ చేస్తాం సార్. ఒక మత ప్రచారం కూడా వచ్చింది ఆడికి వచ్చి నాకంటే ముందు ఏం జరిగిందో తెలియదు సార్ నాకు. ఎందుకంటే సుధాకర్జీని రాగానే చూసినాను. సుధాకర్జీ అంటే ఒక భయం. బంగ్లాదేశ్ లో ఒక చిన్న రిజర్వేషన్ ఇష్యూ, సరే రిజర్వేషన్ ఇబ్బంది వస్తే దాన్ని ప్రొటెస్ట్ చేయాల్సిందే. కానీ దేశంలో పూర్తిగా అస్తవ్యస్తమై దేశంలో ఇంత విపరీతమైన పరిణామాలు ఉత్పన్నమైనాయంటే, దివాలా చేసే పరిస్థితి వచ్చిందంటే దాని కారకులు ఎవరు? అక్కడ విద్యార్థులే. విద్యార్థులు తప్పు కాదు. విద్యార్థులను ఎవరు నడిపిస్తున్నారు? ఎందుకు నడిపిస్తున్నారు? తెరవెనుక ఏమున్నది? ఈ విధ్వంసానికి కారకులు ఎవరు? మాతో విధ్వంసం ఎందుకు చేయిస్తున్నారని చెప్పి ఆలోచన విద్యార్థులు ఒకటి లేదు, అది ప్రజలు ఒకటి రాలే. దానివల్ల బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి దయచేసి ఇవ్వాలి. అందుకే శిశు మందిరాల్లో చదువుకునేటువంటి అదృష్ట అవకాశం రావడం ఇది నిజంగా పూర్వజన సుకృతం. అది కానీ రాబోయే రోజుల్లో కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్ తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు దాని నుంచి ఏ విధంగా బయటపడాలి, ఏ విధంగా మన సమాజాన్ని రక్షించుకోవాలని చెప్పి ఆలోచన రావాల్సిన అవసరం ఉంది. ఇక చాలా మందికి చెడు అలవాటు ఉంటుంది. బంగ్లాదేశ్ లో హిందువుల దాడులు జరుగుతున్నాయట, వీళ్ళు ఎదురుతలేరు, వీళ్ళు ఏం మాట్లాడతలేరు, వాళ్ళు ఏం మాట్లాడతారు. ఇది అనుకుంటాం మనం ఇక్కడ వాళ్ళందరం కూడా. ఇప్పుడు వీళ్ళు మాట్లాడతలేరు, వాళ్ళు మాట్లాడతలేరు. వీళ్ళు మాట్లాడినా వాళ్ళు మాట్లాడకుండా వచ్చేది ఏం లేదు. మనమేం చేస్తామో ఆలోచించాలి. మనము రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఏం చేస్తామో, ఇటువంటి ఉత్పన్నం అయితే ఏ విధంగా మనం సంఘటితం కావాలో, ఏ విధంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి, రాకుండా ఏ విధంగా జాగృతం కావాలో ఆలోచించినప్పుడు వాళ్ళే నిజమైన హిందువులు, వాళ్ళే నిజమైన భారతీయులు. ఈ ప్రభుత్వం మారి ఆ ప్రభుత్వం వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ప్లాన్ ప్రకారం విద్యా కమిషన్లు కానీ, విద్యా కమిటీలో కానీ ప్లాన్ ప్రకారం నక్సల్స్ భావజాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎలా కమిటీ సభ్యులుగా ఉండడం వలన విద్యా వ్యవస్థను పూర్తిగా సమూలంగా నాశనం పట్టించే పరిస్థితి ఎలా తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రమాదం ఉంది. దీని విషయంలో మేధావి వర్గం జాగృతం కావాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి పరిణామాలు ఉత్పన్నమైతే రాబోయే రోజుల్లో మన పిల్లలు తుపాకులు పట్టుకొని తిరుగుతారు తప్ప ఇవాళ చేత కాషాయం జెండా పట్టుకోనో, జాతీయ జెండా పట్టుకోనో, భారత్ మాతకి జై అనో, జై శ్రీరామనో అనే పరిస్థితి రాకుండా ఉండే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీన్ని వేరే రకంగా వేరే కోణంతో చూడకుండా విద్యా వ్యవస్థలో మార్పు జరగాలంటే అది మంచి ఆలోచన విధానంతో ఈ దేశానికి, ధర్మానికి, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యా విధానం ఉండాలి తప్ప ఇవాళ ఒకరి భావాజాలాన్ని రుద్ది
పాఠ్యాంశాలను మార్చి ఇలా సమాజాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తే వాళ్ళ దానికి పరిణామాలు ఏ విధంగా ఉత్పన్నమవుతాయో పాలకులు ఆలోచించుకోవాలి. ఎందుకంటే కొంతమంది మేము లీడర్లం కాగానే మా రాజ్యం వచ్చేసింది, రేపంచి మార్క్స్ మావోల చరిత్రను మేము చెప్తాం. ఇలా శివాజీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ గాని, భగత్ సింగ్ గాని, వీర సావర్కర్ గాని, సర్దార్ పటేల్ గాని, తాత్యా తోపే గాని, ఝాన్సీ లక్ష్మీబాయి గాని, రుద్రమదేవి గాని వీళ్ళ చరిత్ర లేకుండా చేస్తాం. మేము మార్క్స్ మావో లాంటి వ్యక్తులను సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల యొక్క చరిత్రను చూపెట్టే ప్రయత్నం చేస్తాం. మా రాజ్యం వచ్చిందని చెప్పి కొంతమంది వీరవీగుతున్నారు. అటువంటి వీరవీగుతూ దానికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలి కూడా సమాజం సిద్ధంగా ఉందన్న విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలి. నిన్న మొన్న కామెంట్ చూస్తాం, నిన్న మొన్న సోషల్ మీడియా చూసినాక బాగా అనిపించింది అని మాట్లాడుతున్నాం. ఇటువంటి విషయంలో శిశుమందిర్ విద్యార్థులు కానీ, పేరెంట్స్ కానీ అందరూ కూడా మనం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. వీళ్ళ నేను మేధావి, నేను శిశుమందిర్ స్టూడెంట్నే, పూర్వ విద్యార్థి అని కాముకుడు కాదు. మనం శిశుమందిర్లో దేనికోసం చదువుకున్నాం, ఏ ఉద్దేశం కోసం చదువుకున్నాం, ఏ లక్ష్యం కోసం చదువుకున్నాం, మనం ఏ వరకు చేరుకున్నాం, నెక్స్ట్ శిశుమందిర్ చదువుకున్న విద్యార్థులను వాళ్ళ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఏ విధంగా ప్రోత్సహించాలో ఆ విధంగా మనం ఆలోచించుకుంటే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకున్నాం, విద్యార్థులు చేరుకునే విధంగా ప్రోత్సహించిన వాళ్ళు అవుతాం. కాబట్టి అందరం కూడా కష్టపడి మనం ఇలాంటి విద్యా సంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇలా రాబోయే రోజుల్లో కూడా ఇంత 33 ఎకరాల స్థలాన్ని ఇచ్చినటువంటి ఆ దాతల